పరిస్థితిని చూసి అలాగే ప్రధానమంత్రి గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, విదేశాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, అలాగే ప్రిన్సెస్ కానీ వాళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి వసతులు కల్పించాలి. అలాగే అప్పుడు అందరు భక్తులతో మమేకమైన వారితో ఇంటరాక్షన్లు ఉండాలి. అలాగే స్వామివారి యొక్క సమాజ దర్శనం ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అలాగే పుట్టపర్తి వాతావరణంలో కూడా అంటే మంచి వైబ్రెంట్ మూడు తీసుకురావాలా. అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా వచ్చిన పిలిగ్రిమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్ స్టేషన్ దగ్గర నుంచి గుడి దాకా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తారో దాని మీదనే ఈరోజు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. అయితే 13 నుంచి 17 దాకా రోజుకి 40,000 మంది వస్తారనుకుంటా ఉన్నాం. దాని తర్వాత 17 నుంచి 23 దాకా మనకి యావరేజ్గా రోజుకి 1,00,000 మంది దాకా వస్తారని చెప్పేసి మాకు చెప్పారు. ఇవన్నీ కూడా దీంతో పాటు ప్రధానమంత్రి గారు మీటింగ్ ఉందో 19 హిల్ వ్యూ స్టేడియం దగ్గర. అక్కడ వారు ఉదయాన్నే 9 గంటలకు వచ్చి 11 గంటల 35 నిమిషాల దాకా ఉంటారు. ఆ ఉన్నటువంటి 2 గంటల 35 నిమిషాల వ్యవధిలో ఉన్న వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా, ఇందులో ప్రశాంతత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆయన జరిగే విధంగా పర్యవేక్షించమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా టీం అంతా పంపించారు. ఎక్కడెక్కడ అవసరం ఉన్నా కూడా తప్పకుండా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీనికి కూడా రాజకీయం చేసే విధంగా కొంత పార్టీ నాయకులు కోర్టుకు లేకపోతే ప్రెస్ మీట్లోనో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మంచి కార్యక్రమాలు చేస్తుంటే హర్షించాల్సింది పోయి వాళ్ళు కూడా విభేదించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక గొప్ప చరిత్రటువంటి ప్రాంతం, అలాగే గొప్ప మనిషి ఈ ప్రాంతాన్ని ఒక దైవత్వంతో ఆయన ఆశిస్తూ ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చేటువంటి ప్రాంతం, ఒక ఆదర్శమైనటువంటి భగవాన్గా మనం చూసుకుంటాం. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క 100 సంవత్సరాల జయంతిని మనం అంటే చేసుకోవడం నిజంగా మనకు అదృష్టం. మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పుట్టపర్తిని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం వెనకాడదు. థ్యాంక్ యూ.